Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. కావాల్సిన పదార్థాలు ఉప్పు వేసి ఉడికించుకున్న క్యాబేజీ, ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న బీన్స్, ఆయిల్, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, బద్దపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, బద్దపప్పు, తగినంత ఉప్పు, వేసి మూత పెట్టి మిక్సీలో నీళ్ళు వేయకుండా బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవా పెట్టి అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగాయి కదా, అప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఒక 1/4 స్పూను పసుపు వేసి పసుపు వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది తవాలో వేసుకోవాలి. వేసి బాగా కలుపుతూ పొడిలాగా వచ్చేలాగా వేయించుకోవాలి. అంటే ఇందాక పొడిగా అన్నాను కదా, చూస్తున్నారు కదా, ఇలా పొడిలాగా వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది తినేటప్పుడు, గమనించండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ, బీన్స్ వేసి బాగా కలిపి సిమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా. అంటే క్యాబేజీకి, బీన్స్కి మనం ముందు పెట్టుకున్నాం కదా పొడి, అది బాగా పడుతుంది. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ సైడ్ డిష్గా బాగా ఉపయోగపడుతుంది. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.